నమస్తే. ఆస్ట్రో మార్గన్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 మార్చి 27వ తేదీన అంటే శుక్రవారం నాడు దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు మిథున రాశిలో పునర్వసు 2, 3 పాదాల మీద సంచరించి తదుపరి కర్కాటక రాశిలో 4వ పాదం నుండి పుష్యమి నక్షత్రం 1, 2 పాదాల వరకు కూడా సంచరించడం జరుగుతుంది. ఈ సంచారం వల్ల 12 రాశుల వారికి కూడా గోచార అంచనాలు, వాటి ఏదైనా ప్రమాద సూచనలు, జాగ్రత్తలు మరియు సాధారణ పరిహారాలు ఇందులో తెలుసుకుందాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. మీ లైక్ మాకెంతో ఉపయోగం, మరో నలుగురికి ఈ వీడియో చేరుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. ధన్యవాదములు. అయితే ముందుగా 12 రాశులలో మేషరాశి వారికి అంటే ఈ ఎట్ ప్రజెంట్ ఖగోళంలో చంద్రుడు అంటే మిథున రాశి, కర్కాటక రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. అంటే మేషరాశి వారికి 3, 4 రాశుల మీదుగా చంద్ర సంచారం అన్నమాట. అయితే 3లో గురువు కూడా సంచారం చేస్తున్నాడు. మేషరాశికి మిథునంలో 3లో సంచారం చేస్తున్నాడు. ఇక ఈ మిథున రాశి అధిపతి ఈ బుధుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది అయితే మీనంలో శని సంచారం, మళ్ళీ సింహరాశిలో కేతు సంచారం, కుంభరాశిలోనే రాహువు సంచారం, మీనరాశిలో సూర్య సంచారం, శుక్ర సంచారం కూడా జరుగుతుంది. ఇది ఇతర గ్రహాల స్థితిగతులు. అయితే మేషరాశి, మిథున రాశిలోనూ కర్కాటక రాశిలోనూ కూడా చంద్ర సంచారం సగంగా సంచరించటం మూలంగా మేషరాశి వారికి చతుర్థ మరియు తృతీయ స్థానాల్లో చంద్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యం అయితే లభిస్తుంది అనేది సూచించవచ్చు. కొత్త పనులకు శ్రీకారం చుట్టడానికి కూడా మంచి అనుకూల సమయం ఈరోజు అనేది సూచిస్తుంది. మీరు ఏదైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఈరోజు పనులు ప్రారంభించుకోవచ్చు సంకల్పంతో అనేది సూచించటం. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి 2, 3 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. అంటే చంద్రబలం సగంగా ఉంటుంది అనేది సూచిస్తుంది. అంటే వృషభ రాశి వారికి 2లో గురువు చాలా అనుకూలం, అలాగే 11లో కూడా శని అనుకూలం, 10లో ఇక బుధుడు, రాహువు సంచారం, కుజుడు సంచారం జరుగుతుంది. ఇక ఈ వృషభ రాశి వారికి ఆర్థికంగా పురోగతి అయితే ఉంటుంది. ద్వితీయంలో గురు సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఇక మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. 2 వాక్కు మాట కాబట్టి గురు సంచారం వలన వృషభ రాశి వారికి బాగానే ఉంటుంది అని చెప్పచ్చు. అయితే 3లో చంద్ర సంచారం కూడా జరుగుతుంది పుష్యమి వరకు, 1, 2 పాదాల వరకు. అయితే చిన్నపాటి 3 చిన్న ప్రయాణాలకు సంబంధించింది. చిన్నపాటి ప్రయాణాలు అయితే వీరికి లాభిస్తాయి అనేది చెప్పచ్చు. అంటే శని ఈ వృషభ రాశికి మిత్రుడే కాబట్టి మిత్రస్థానం మీద జరుగుతుంది, మిత్ర నక్షత్రం మీద సంచారం కాబట్టి చిన్నపాటి ప్రయాణాలు ఈ వృషభ రాశి వారికి అనుకూలిస్తాయి అనేది చెప్పచ్చు. ఇక తదుపరి మిథున రాశి. మిథున రాశిని అనుసరించి రాశిలోనూ 2లోనూ కూడా చంద్ర సంచారం సగంగా జరుగుతుంది. అయితే మిథున రాశి వారికి ఉదయం వరకు మానసిక ప్రశాంతత అయితే ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రుడు కర్కాటక రాశిలో సంచరించే టైం అప్పుడు మిథున రాశి వ్యయస్థానం అవుతుంది కాబట్టి ఖర్చులు పెరగచ్చు. మధ్యాహ్నం నుంచి ఖర్చు పెట్టేది ఉంటుంది కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం. ఆ మధ్యాహ్నం నుంచి కొద్ది గంటల వరకు అనేది సూచించడం జరుగుతుంది. ఇక కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు రాశిలోకి ప్రవేశించడం వల్ల వీరికి సొంత రాశిలోనే చంద్ర సంచారం పుష్యమి 4వ పాదం నుండి పునర్వసు 4వ పాదం నుండి పుష్యమి 1, 2 పాదాల వరకు కూడా కాబట్టి ఉత్సాహం పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు భాగోద్వేగాలకైతే మాత్రం లోను కాకుండా మంచిగా స్టెబిలిటీగా ఉండి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి. సింహరాశి
సింహరాశిని అనుసరించి చంద్రుడు 11, 12 స్థానాల మీదుగా చంద్ర సంచారం. అయితే వ్యయ స్థానంలో సంచారం వల్ల ఎక్కువగా అనవసర ఖర్చులు పెరుగుతాయి సింహరాశి వారికి కూడా అనేది, నిద్రలేని సమస్యలు కూడా ఉండొచ్చు అనేది సూచిస్తుంది. ముఖ్యంగా ఇంపార్టెంట్ పాయింట్లు మాత్రమే చర్చించడం జరుగుతుంది. 11లో సంచారానికి బాగానే ఉంటుంది, ఖర్చులు అయితే పెరుగుతాయి వ్యయస్థానానికి. 11లో సంచారానికి ఆదాయం బాగానే ఉంటుంది. ఇక కన్యారాశి వారికి 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. చంద్రబలం బాగానే ఉంటుంది ఈరోజు వీరికి. కన్యారాశి వారికి లాభస్థానంలో చంద్రుడు ఉండటం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి అనేది సూచించవచ్చు. ఇక స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది అనేది 11 స్నేహితుల స్థానం కూడా కాబట్టి వారి సహాయ సహకారాలు ఉంటాయి వీరికి ఈరోజు. ఇక తదుపరి తులారాశిని అనుసరించి 9, 10 రాశుల మీదుగా చంద్ర సంచారం బాగానే ఉంది. చంద్రబలం ఉద్యోగస్తులకైతే అనుకూలత ఉంటుంది, ఉద్యోగంలో వారికి బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులకి పై అధికారుల నుండి కూడా వీరు మంచి గుర్తింపు పొందుతారు, సామాజిక గౌరవం కూడా పెరుగుతుంది ఈరోజు అనేది సూచిస్తుంది. తులారాశి వారికి ఉద్యోగస్తులకి బాగుంది. ఇక వృశ్చిక రాశిని అనుసరించి 8, 9 స్థానాల మీదుగా చంద్ర సంచారం. కొద్దిపాటి చంద్రబలం అయితే కొద్దిపాటి తక్కువగా ఉంటుంది ఈరోజు. భాగ్యస్థాన సంచారం వల్ల అంటే కర్కాటకంలో సంచరించేటప్పుడు 9లో ఆధ్యాత్మిక చింతన అయితే పెరుగుతుంది, దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. 8లో చంద్ర సంచారానికి కొద్దిపాటి ఆకస్మిక విషయాలకి, ఆకస్మిక సంఘటనలకి కొంచెం చోటు ఉంటుంది అనేది సూచించడం జరగచ్చు అనేది. ఈ విధమైన మిశ్రమ ఫలితాలు ఉంటాయి వృశ్చిక రాశి వారికి. ఇక ధనుసు రాశిని అనుసరించి సప్తమంలో అష్టమంలో చంద్ర సంచారం వల్ల ఎక్కువగా, ముఖ్యంగా అష్టమంలో చంద్ర సంచారం వల్ల ధనుసు రాశికి కర్కాటక రాశి అష్టమం, దాంట్లోనే 3 వంతులు ఎక్కువగా 4 పునర్వసు 4 నుంచి పుష్యమి 1, 2 పాదాలు 3 పాదాల వరకు కూడా మేజర్గా అష్టమంలో జరుగుతుంది కాబట్టి పనుల్లో ఆటంకాలు ఎదురవ్వచ్చు ఈరోజు వీరికి. ధనుసు రాశి వారికి ఆచితూచి పనులను మొదలుపెట్టుకోవాల్సిందిగా సూచన. వ్యాపారాలు నడిపేటప్పుడు కూడా కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం వ్యాపారంలో. ఈ విధమైన జాగ్రత్తగా ఉండాలి. ఈ ధనుసు రాశి వారి ఈ రోజుకి అంత అనుకూలంగా లేదు. మకర రాశిని అనుసరించి చంద్రుడు 6, 7 స్థానాల మీదుగా చంద్రబలం బాగుంటుంది. కళత్ర స్థానంలో చంద్రుడు ఉండటం వల్ల భాగస్వామితో సఖ్యత ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార ఒప్పందాలకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ విధమైన అనుకూలతలే ఉన్నాయి మకర రాశి వారికి. ఇక కుంభరాశి వారికి ఈరోజు అంటే 5, 6 రాశుల మీదుగా చంద్ర సంచారం కాబట్టి 6లో చంద్రుడు సంచరించేటప్పుడు కర్కాటక రాశిలో శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. కోర్టు వ్యవహారాలు సానుకూలమవుతాయి ఎక్కువగాను అనేది సూచించడం జరుగుతుంది. కుంభరాశి వారికి బాగుంది ఈరోజు. చివరిగా మీనరాశి, సంతానపరమైన శుభవార్తలు వింటారు. మీనరాశి వారికి 4, 5 చంద్ర సంచారం. 5లో చంద్ర సంచారానికి సంతానపరమైన శుభవార్తలు వింటారు. చంద్ర సంచారానికి బాగుంది. సృజనాత్మక పనుల్లో రాణిస్తారు. అంటే క్రియేటివిటీ రంగాల్లో ఉన్నవారికి కానీ, నటన, మోడలింగ్ రంగాల్లో ఉన్నవాటికి, వాటికి సంబంధించిన పనుల్లో వాళ్ళందరూ కూడా వారికి ఈరోజు రాణించే అవకాశం బాగుంది. మానసిక ఉల్లాసం కూడా లభిస్తుంది ఈ మీనరాశి వారికి ఈరోజు అనేది సూచించడం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశుల వారికి ముఖ్యమైన పాయింట్లు మాత్రం చెప్పుకోవటం జరిగింది, అన్ని విషయాలకి కాకుండా. ఇక ఏదైనా పునర్వసు 4వ పాదం మరియు పుష్యమి నక్షత్ర సంచార సమయంలో చంద్రుడు కర్కాటక రాశిలో ఉండటం వల్ల నీరు, శ్వాసకోశ మరియు జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ధనస్సు మరియు కుంభరాశుల వారు వాహన ప్రమాదాల విషయంలో మరియు ఎముకలకు సంబంధించిన గాయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అనేది సూచించటం. పుష్యమి 2వ పాదం సంచార సమయంలో మాతృమూర్తి ఆరోగ్య విషయంలో కూడా ఒడిదుడుకులు ఉండవచ్చు అనేది ధనుసు రాశి వారికి సూచించడం జరుగుతుంది. ఇక ఆల్రెడీ 4లో మాతృ సంబంధిత స్థానం, కుటుంబ స్థానంలో శని కూడా సంచరించటం, శుక్రుడు కూడా సంచరించటం, రవి కూడా అక్కడే సంచరించటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ విషయంలో ధనుసు రాశి వారు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా
తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన ప్రమాదాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచన. ఇక ఈరోజు సాధారణ పరిహారాలు అంటే 12 రాసుల వారు కూడా చేసుకోదగ్గ పరిహారాలు. ప్రతికూలతలు తగ్గటానికి శివారాధన, సోమవారం లేదా ఈ సంచార సమయంలో శివునికి అభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇక దానం, పునర్వసు నక్షత్ర దోష నివారణకు అన్నదానం చేయడం లేదా పేదలకు పాలు దానం చేయడం మంచిది. ఇక స్తోత్ర పఠనం అంటే చంద్రశేఖరాష్టకం లేదా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక జపాలు, చంద్రగాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఇది 12 రాశుల వారికి జరగబోయే చంద్ర ప్రభావాలు, ముఖ్యంగా వాటికి సంబంధించిన పాయింట్లను మాత్రమే ఇందులో చెప్పడం జరిగింది. హైలైట్ పాయింట్స్, ప్రమాద సూచనలు, పరిహారాలు అన్నీ కూడా ఇవన్నీ గోచార అంచనాలు. ఇదే దశ దిశ జన్మ జాతకం నుండి జరుగుతుంటే ఇవి యాక్యురేట్గా ఉంటాయి ఫలితాలు. అక్కడ దశలు, అంతర్దశలు, గ్రహాల పరిస్థితులు వేరుగా ఉంటాయి. కొద్దిపాటి మార్పులు అయితే సంభవిస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. సర్వే జనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో ఉపయోగం. ధన్యవాదములు.